మన పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బడుసులమ్మ వారి జాతర మహోత్సవం అత్యద్భుతంగా ప్రజలందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారంతో, వ్యాపారస్తుల సహకారంతో అత్యద్భుతంగా కని విని ఎరుగిన రీతిలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంకల్పం చేసినటువంటి మా అర్చక స్వాములకి, ఆ అమ్మవారికి, అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంలో మా ప్రీతమ నాయకులు శ్రీ బొడిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి ఈ ఉత్సవానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని అదే ఆనందంతో ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పారు. దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ దర్శనాన్ని అందించాలని అహర్నిశలు మా కమిటీ వారు కానీ, మా మిత్రమండలి కానీ, మా మహిళా సేవకులు కానీ నిరంతరం పరితపించి పనిచేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా నొప్పించకుండా, బాధించకుండా ఇక్కడి నుంచి ఆనందంగా దర్శనం చేసి పంపించాలనే తలంపు మా అందరికీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ప్రదేశము, సమయము అన్నీ అనుకూలించి అంతా సజావుగా సాగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని, తదనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు మనందరం చేసుకోవాల్సి ఉంది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొదటి రోజే అందరికీ తెలియజేశారు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బడుసులమ్మ వారి కమిటీయే. బడుసులమ్మ కమిటీలో స్థానికంగా ఉన్న తాడేపల్లిగూడ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ కూడా ఇక్కడ కమిటీయే. ఎవరి కార్లు బాధ్యత తీసుకుని ఇక్కడికి వచ్చిన వారిని ఆనందంగా పంపేసేటువంటి బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది గమనించి రానున్న ఉగాది పర్వదినాన అత్యధికంగా దర్శనానికి విచ్చేస్తారు కాబట్టి ఆల్రెడీ 22వ తారీఖున ఉన్నటువంటి నైవేద్య కార్యక్రమానికి మన వివిధ దేశాల్లో ఉన్న మన మిత్రులకి, బంధువులకి, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన మిత్రులకి, బంధువులకి మనం చెప్పుకోవడం జరిగింది. వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మీరు చేసేటటువంటి నైవేద్య కార్యక్రమాల్లో మీ యొక్క మర్యాదలు స్వీకరించి వెళ్తారు కాబట్టి వారికి ప్రథమ భాగం ఇచ్చి వారిని ముందుగా దర్శించి అవసరమైతే మనం 23 నుంచి 27వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు కొనసాగుతాయి కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు అవకాశం ఉంది. మనం ఇంకా ఆనందంగా, ఇంకా దగ్గరగా, ఇంకా అద్భుతంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి మన ఇంటికి ఎవరైతే చుట్టాలు, బంధువులు ఇచ్చేశారో మనం అతిథి దేవో భవ అని మన సంస్కృతిలో ఉన్నందున ఆ అతిథిని ముందుగా దర్శనానికి పంపించి వారి ఆనందంగా వారి ఇళ్ళకి, వారి ఇంటికి, వారి దేశానికి పంపించిన తర్వాత మనం దర్శనం చేసుకుని అమ్మవారిని సుసంపన్నం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరూ గమనించి ఎవరు ఏ విధమైన చిన్న లోటుపాట్లు జరిగినా మీరెవరు నొచ్చుకోకుండా ఇది మనది, మన బాధ్యత, మన అమ్మవారు, మన ఊరి జాతర అని గమనించి మీ అందరినీ సమన్వయపరచమని ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి తరఫున మేము తెలియజేస్తున్నాం. జై బడుసులమ్మ తల్లి.